రారా. నేనే సూర్య. ఎందుకు వచ్చావు? మీకోసం వచ్చాను. దేనికి? దేనికి? శ్యామును చంపడానికా? తనని నా కాకుండా చేసి నాకు బాధను మిగిల్చి రాక్షసానందం పొందాలనుకుంటున్నావా? బావా, అందుకే కదా శ్యామ వాడొచ్చింది. మనల్ని ఏడిపించి వాడు ఆనందపడాలనే కదా వాడు అనుకుంటున్నాడు. కాదు బావా, తనిప్పుడు మారాడు. వాడు చెప్పిన కాకమ్మ కథల్ని నమ్మక శామ్. చక్రధర్ సామాన్య అలాంటి వాళ్ళు, వీడు అలాంటి వాడే. నువ్వు అలా అనుకోవటంలో తప్పులేదు సూర్య. కానీ నేను ఇప్పుడు అలా లేను. మీ వరకు అలా లేను. అంటే మిగతా వారి విషయంలో ఉన్నావనే కదా? మిగిలిన వాడు త్రిమూర్తులంత మంచోళ్ళు కాదు కదా, మనసే లేని దుర్మార్గులే కదా. మమ్మల్ని ముందు అలానే జతకట్టావు కదా. నా స్థానమే నీది అవుతుందని అన్నావు కదా. అన్నవాడే చెప్తున్నప్పుడు అన్నగా అనుకుని మర్చిపో. నిన్ను అన్నగా అనుకోవాలా? సరే, అనుకోకు. నీకోసమే ఉన్న సమంత కోసం ఆలోచించు. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. సరే, చెప్పను. నువ్వు ఏమన్నా చేసుకో. ఫైనల్గా మీరు బాగుండటమే నాకు కావాల్సింది. నువ్వెంత వినయం ప్రదర్శించినా నిన్ను నేను నమ్మను. మా నాశనం కోసం వచ్చి మా బాగు చూస్తానంటే అస్సలు నమ్మను. బావా, ముందు నేను చెప్పేది విను. శామ్, నీకు అర్థం కావట్లేదా? మనకి సిచ్యువేషన్ రావడానికి సామాన్యుని వీడి రెచ్చగొట్టడమే కారణం. నేను మళ్ళీ రావడానికి కూడా కారణం తనే బావా. శామ్, అవును బావా, ఇక మనం కలవమన్న బాధతో నేనిప్పుడు నీ ముందున్నానంటే ఆదిత్యే కారణం బావా. లేదంటే నేనేదో గొప్పోనన్నట్టు అలా చూడకు సూర్య. డాక్టర్ని కదా, నా ముందు ఒక ప్రాణం పోతే నేను చూడలేను. సారీ, నేనే చెప్పాలి నీకు సారీ. ఇదంతా జరగటానికి నేనేగా మూలం. నువ్వు వచ్చిన మూలం నువ్వెవరో కూడా చెప్పొచ్చు కదా. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇదే ఆ టైం అనుకోవచ్చుగా. ఇది సమయం కాదు.
ఇది మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన సమయం. నా తలనొప్పిని పెట్టుకునే సమయం కాదు ఇది. ఎలా అయితేనే నీ మాట మీదే నువ్వు ఉంటావు. చెప్పవు. చెప్తున్నాను కదా, ముందు మీ సమస్యను సాల్వ్ చేసుకోండి. సామాన్య పేడను వదిలించుకోండి. ఈ పెళ్లి ఎలా ఆపాలో ముందు ఆలోచించండి. మిగతా విషయాలేమీ వద్దు. సరే ఆదిత్య, కరెక్టే కదా బావ చెప్తున్నాడు. సరే, నువ్వు కరెక్ట్ అనకు నేను కాదంటానా? ఓకే, ఆల్ ది బెస్ట్. నాతో ఏ అవసరం వచ్చినా చెప్పండి, మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. సరే, జాగ్రత్త. టేక్ కేర్. అనుకోనిది ఒకటైంది. అనుకున్నది అయితే అవుతుంది బావా. ఆదిత్యగాడు శామ్ ఎందుకు తీసుకొచ్చాడో, అదేం చేయబోతోందో, ఈరోజు పెళ్లి జరుగుతుందో లేదో ఏం తెలియడం లేదు. నెత్తి మీద కుంపిడి పెట్టుకున్న ఇంత వేడిగా ఉండదు. ఛీ, నా జీవితం నచ్చని దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అత్తయ్య గారు, ఏంటమ్మా? మీరేంటి అంత కంగారుగా ఉన్నారు? సమంత వచ్చి మా పెళ్లి చెడగొడుతుందనా? చెడగొడుతుందని భయపడుతున్నాను. భయపడకండి అత్తయ్య గారు, దానివల్ల చెడగొట్టడం కుదరదు, చావడమే జరుగుతుంది. ఏం జరుగుతుందో జరిగే వరకు తెలియదుగా. అది ఆల్రెడీ వచ్చిందని చెప్పలేను, చెప్పి నేను చావలేను. అది చచ్చేదేమో కానీ ఈ పెళ్లి నా చావుకొచ్చినట్టుంది. అత్తయ్య గారు, టెన్షన్ పడకండి, చెప్తున్నాను కదా, మా పెళ్ళ ఆపడం దాని తరం కాదు, మన కోరిక నెరవేరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. అదెక్కడుంది? ఆదిత్యగాడు శామ్ని తీసుకొచ్చినప్పుడే పోయింది. అదిగో మళ్ళీ. రిలాక్స్ అత్తయ్య గారు, రిలాక్స్. మన మనుషుల్ని దాటి అది లోపలికి రాలేదు, వచ్చినా ఏమీ చేయలేదు. మీరు చేసేదేం బాలేదు.
చూస్తున్నారు? మీరు చేసేదేం బాలేదు. ఊరు నుంచి ఇప్పుడే వస్తున్నావా అక్క? ఏ రాననుకున్నావా చెల్లి? నేను రాకపోవడమే మంచిదనుకున్నారా? నేను రాకముందే ఖాళీ చేద్దాం అనుకున్నారా? ఇన్ని అనుకోవడానికి నా మైండ్ పనిచేస్తేనే కదక్కా. ఆహా, కబుర్లు చెప్పుకోలే చెల్లి. అంతోపిక నాకెక్కడుందక్కా? ఆ నాకు చెప్పడానికి నీకు తీరికెక్కడదులే చెల్లి. రాజీ ఆంటీ, ఏంటి మీ గోల? ఎలాగో వచ్చారు కదా, రెడీ అయ్యండి. దేనికమ్మా? మీ పెళ్లి కళ్ళారా చూసి కడుపోరా తింటానుకా? మీ ఆశీర్వాదం మాకుండాలిగా రాజీ ఆంటీ. ఎందుకుంటుంది? అక్కా, మరేంటి చెల్లి, ఏదో పరాయిదన్నైనట్టు ఇంట్లో పెళ్లి పెట్టి ఇంటి దానికి నాకు చెప్పరా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఏం చెప్పమంటావక్కా? అత్తయ్య గారు, ఏం జరగదు, మా పెళ్ళే జరుగుతుంది. ఆహా, నువ్వేమో తెలీదంటావు, ఆవిడేమో జరుగుతుందంటుంది. మధ్యలో పిచ్చిదాన్ని నేనేనా? ఇంత అవమానం నా జీవితంలో చూడలేదు. అరే, గుమ్మంలోకి వచ్చే వరకు, మంత్రాలు చదువుతున్న పంతుల్ని చూసే వరకు, నేను అత్తని అడిగే విషయం తెలుసుకునే వరకు నాకు చెప్పలేదంటే నేనేమనుకోవాలి? ఈ ఇంటి పెద్ద కోళ్ళకిచ్చే మర్యాద ఇంతేననుకోవాలిగా. అక్కా, అసలు ఈ పెళ్లి ఎలా చేస్తారంట? అసలు శామ్ ఎక్కడుందో చెప్పండి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళగొట్టారా? హా, ఏదో లేదు, వెళ్ళిపోయింది. అంత తేలిగ్గా వెళ్లే రకం కాదే. ఏం చెల్లి? అక్కా, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నీ మాటలతో నాకు ఇంకా టెన్షన్ పెట్టకు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు, ఆ సమంత ఏం చేయలేదు. మీ అబ్బాయితో నా పెళ్లి జరుగుతుంది, మీరు నిశ్చింతగా ఉండండి. ఎలా జరుగుతుంది? ఇది అన్యాయం. రాజీ ఆంటీ, అనుకున్నవన్నీ జరగవు, మర్చిపోండి. నేను అదే చెప్తున్నాను. నువ్వు అనుకున్నది మాత్రం అవుతూ వచ్చిందా? ఆగిపోతూనే వచ్చిందిగా. దేవుడు రాసిన రాత అదే, అర్థం చేసుకో. చంద్ర, నా భర్త సూర్య, అదే మీరు ఫిక్స్ అవ్వండి. వాడసలు ఫిక్స్ అయ్యాడా లేకపోతే ఫిట్స్ వచ్చి పడిపోయాడా? ఒప్పుకున్నాడు, రెడీ కూడా అయ్యాడు. అవునా? ఇదెంత దారుణం. మీ రుణం వేరేలా తీర్చుకుంటాను గాని వెళ్ళి రెడీ అయ్యండి, అక్షింతలు వేద్దురు గాని. ఏం చెల్లి, నీ మాట కూడా ఇదేనా? ఇప్పుడు నేనే మాట మాట్లాడలేను, నువ్వు వెళ్ళక్క. కోడలి గృహప్రవేశం అత్త గంగ ప్రవేశం అన్నట్టు అయిపోయింది. అంతా తారుమారైపోయింది. చూస్తా ఈసారన్నా ఓడ వెళ్తుందో ఎప్పట్లాగే మునిగిపోతుందో. మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఈసారి జరగదు, మా పెళ్ళే అవుతుంది. చూస్తాగా. చెల్లమ్మా, ఇక్కడున్నావా? పంతులు గారు పిలుస్తున్నారమ్మా, రామ్మా. వస్తున్నా అన్నయ్య గారు, వస్తు. నా బంగారు తల్లి, నిన్నెలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. నా దిష్టి నీకు తగిలేలా ఉంది. పెద్ద చెల్లమ్మా, మీరు రండి. వస్తానులేండి అన్నయ్య గారు, మీరు పదండి. రండి. పదండి, అన్నయ్య గారు పిలుస్తున్నారుగో. నువ్వు లగేజ్ పెట్టేసి రా అక్క. పెళ్ళి జరగకూడదు, పెటాకులైపోవాలి. దేవుడా, నువ్వే ఎలాగైనా ఆపవయ్యా. బావా, నీకేమైనా థాట్ వచ్చిందా? లేదు సార్.
నాకు రావడం లేదు. ముహూర్తం టైం వచ్చేస్తుంది శామ్. మ్, పెళ్ళి ఇలా ఆపాలన్న ఆలోచన మాత్రం రావడం లేదు. రావాలి, ఏదో ఒక ఆలోచన రావాలి. సూర్య సూర్య వస్తున్నావా? హో, ఐడియా రావాలనుకుంటే అమ్మ రమ్మంటుంది చూడు. సూర్య వస్తున్నానమ్మా. బావా ఏంటి వెళ్తావా? ఈ టైంలో అలక? నా బాధ నీకు అర్థం కాదులే. ఇద్దరి బాధ ఒకటేగా శామ్, అర్థం చేసుకో. సూర్య వస్తున్నావా? ఎంతసేపు? వస్తున్నానమ్మా. హో, శామ్ పిలుస్తుంది, ఏం చేయాలో చెప్పు. శామ్ చెప్పు. ఆలోచిస్తున్నాను బావా. ఇంకానా? ఈ టెన్షన్ లో మైండ్ పనిచేయడం లేదు బావా. సేమ్ ఫీలింగ్. ఎక్కడికన్నా పారిపోతే బాగుండనిపిస్తుంది. బావా ఏమన్నా? ఎక్కడికైనా పారిపోతే బాగుండనిపిస్తుంది అన్నాను. ఎస్, సూపర్ ఐడియా ఇచ్చే బావా. నేనా? అవును నువ్వే. ఏంటది? ఏంటంటే నా స్వీట్ చేదు కాఫీ. ఏంటో చెప్పు పిచ్చి మిఠాయ్, లాగ్ చేయకు. సూర్య పిలుస్తుంది, తొందరగా చెప్పు. ఇంకా లేట్ చేస్తే లోపలికి వచ్చేలా ఉంది. చెప్తాను విను బంగారం. అది హౌస్ ఇట్? నువ్వు మామూలు దానివి కాదు శామ్. నేను వదిలిన ఒక్క ముక్కతో ఎన్ని జాయింట్లు వేసావు. బా ప్లాన్ ఓకేనా కదా? ఫస్ట్ చెప్పే. ఆదిరింది. ఉండు ఆదిత్యకి చెప్పేద్దాం. ఆ, చెప్పు సమంత. పెళ్ళి ఆగిపోవడానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి. చేస్తాను, నేనే చెప్పాగా, మళ్ళీ అడుగుతావే? ఏం చేయాలో చెప్పు. సరే జాగ్రత్తగా విను. ఓకేనా? ఓకే, 2 minutesలో మెటీరియల్ రెడీ చేస్తాను. మీరు ప్రొసీడ్ అయిపోండి. ఓకే. సూర్య వస్తున్నావా? ఎంతసేపు? వెళ్ళు బావా, పాపం పిలుస్తుంది మీ అమ్మ. కనబడు. సూర్య వస్తున్నానమ్మా.